మేషరాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభం. మార్చి నెల వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్. జరగబోయేది ఇదే. మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావుని రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారి స్నేహితులను వెనుకంచి వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందికి గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వామ్యులతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకువస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో వీరు రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు. సోమరితనం అంటే కూడా ఇష్టమే. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు వీరి ప్రతిష్టకు భంగం ఉండదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మేషరాశి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఇప్పటి నుండి కూడా ఈ రాశి వారికి అమృత గడియలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. మేషరాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా మనం తెలుసుకుందాం. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందనుంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. ముఖ్యమైన విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. శ్రీరామనామస్మరణ మీకు అంతా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. మేషరాశి వారికి మార్చి నెల 2024వ సంవత్సరం వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకురాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు పడినటువంటి కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి పొందబోతూ ఉన్నారు. ధనయోగంతో పాటుగా అన్నీ కూడా వీరికి సమయంలో శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటిది. ఈ రాశివారు ఈ సమయంలో అనుకూల స్థితిలో కేతువు 6వ స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి 2024 ధనయోగం, శుభయోగం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి నూతన వస్తుయోగం, నూతన గృహయోగం వంటి యోగములు కూడా కలుగును. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం నందు విజయములు మరియు ధన లాభములు కూడా కలుగును. ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి 2024 ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. మేషరాశి వారికి 2024 సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితాల పరంగా చూసుకున్నట్లయితే కలిసి వచ్చేటటువంటిదిగా ఉంటుంది. ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతాయి. వివాహ యోగం ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందమును కూడా పొందుతారు. శుభ ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అంతా కూడా వీరికి మంచి జరగబోతోంది. కుటుంబ సౌఖ్యము, ఆనందము కూడా కలుగు సంవత్సరము. ధనలాభము, వస్తులాభము వంటివి కలుగును. అంతేకాకుండా ఈ రాశి వారికి ప్రేమ జీవితం ప్రథమార్థం అంతగా అనుకూలంగా లేదు. ద్వితీయార్థం కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారికి మొదటి 3 నెలలు కూడా ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థ ఫలితాలు కలుగును. ఆఖరి 9 నెలల్లో కూడా ప్రేమ జీవితం మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అనుకూల మరియు ఆనంద ఫలితాలు లభించును అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారికి
వీరి యొక్క దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ సంవత్సరం సుఖము, సౌఖ్యము, ఆనందం మరియు శారీరక భోగము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయండి. ఆర్థిక విషయాల్లో వీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగించు విషయమని చెప్పుకోవాలి. లాభస్థానంలో శని అనుకూలత వలన ధనస్థానంలో గురుని ప్రవేశము చేత ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టే సంవత్సరంగా చెప్పవచ్చు. మేషరాశి వారికి జనవరి 2024 నుండి ఏప్రిల్ 2024 వరకు కూడా ఆర్థిక విషయాల్లో టెన్షన్లు మరియు అధిక శ్రమ కొంత వేధించును. మే 2024 నుండి మేషరాశి వారికి ఆర్థిక పరంగా లాభము, విజయము కూడా కలిగే సూచనలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు మరియు పనులు యందు ఒత్తిళ్లు ఏర్పడును. ద్వితీయార్థం మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు కలుగును. అంతేకాకుండా ఈ రాశి వారికి జన్మగురుని ప్రభావం చేత పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు మరియు సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయండి. మే మాసం నుండి వాక్స్థానంలో గురుని ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి కెరియర్ పరంగా శుభ సమయం ఉంటుంది. మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి ఎంతో మంచిది. మేషరాశి వారి కార్యవాదులు, తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే వీరు కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కనుక వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు, కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఇదే విధంగా వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగానే ఉంటుంది. ఏ విషయం నందైనా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారనే చెప్పాలి. ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటి తెలుసుకుందాం. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమ్మేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ప్రతి నెలకుండా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.